దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరి మధ్యలోనికి, అంటే యంగ్ పీపుల్ అని చెప్పేసి అన్నారు, యంగ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు, యంగ్ ఇన్ హార్ట్ కూడా ఇక్కడ ఉన్నారు. కనుక హృదయంలో యవనస్తులు, అలాగే శారీరకంగా యవనస్తులు, ఇంకా మేమందరం కూడా యంగ్ ఇన్ హార్ట్ అనుకోవటమే. ఎందుకంటే భవిష్యత్తు మీదే. మీరందరికీ కూడా ప్రభు పేరట మరి శుభాలు తెలియజేస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు మనం చదువుకుందామండి. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఇక్కడ నిలబడినటువంటి నేను కేవలం నీ యొక్క దాసును, వాక్యం మీది మాట్లాడేటువంటి వారు మీరు. పరిశుద్ధాత్మ తండ్రి, మీరే మీ ఆధిపత్యాన్ని తీసుకోండి. నా స్వంత మాటలు మరుగుపరచండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బిడ్డలందరికీ కావాల్సినటువంటి మాటలు, అలాగే నాకు కూడా కావాల్సినటువంటి మాటలు మీరే వినిపించి మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క వాక్యం ద్వారా తృప్తిపరచమని అడుగుచు, మా యొక్క భవిష్యత్తును నీ వాక్యంతో కట్టుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఒక్కొక్కరికి మరి యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. శిష్యుడైనటువంటి యోహానే ఈయన. మరి యోహాను సువార్తను రాసింది కూడా శిష్యుడైనటువంటి యోహానే. అలాగే యోహాను 3 పత్రికలు రాసింది కూడా శిష్యుడైనటువంటి యోహానే. ఈ శిష్యుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు వారికి చాలా దగ్గరగా ఉండి ఆయనను మరి బాగా పరిశీలన చేసినటువంటి వాడు. చెప్పాలంటే దేవునికి ఇష్టడైనటువంటి శిష్యుడిగా, యేసు ప్రేమించే శిష్యుడిగా ఉండేటువంటి వాడు. అంతేకాకుండా మరి ఈ యొక్క యేసుక్రీస్తు వారు సిలువలో మరణం చెందినప్పుడు ఈయనే సిలువ దగ్గర ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు, మిగిలిన శిష్యులందరూ కూడా పారిపోయారు. పారిపోతే ఈయన మాత్రమే ఆ సిలువ దగ్గర ఉండి, ఏమి ప్రాబ్లం వచ్చినా పర్వాలేదులే, నా యేసుని నేను విడిచిపెట్టను, ఒకవేళ వాళ్ళు నన్ను కూడా పట్టుకుని ఒకవేళ చంపేసినా ఏం పర్వాలేదు అని చెప్పి యేసు ప్రక్కనే ఆయన సిలువ దగ్గర ఉంటే మరి తన యొక్క తల్లి బాధ్యతను ఈ యోహానికే అప్పగించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత మరి శిష్యులందరూ కూడా, దాదాపుగా శిష్యులందరూ కూడా వారు హతసాక్షులు అయిపోయారు. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో నార్మల్ డెత్, సర్వసాధారణమైనటువంటి మరణాన్ని చెందింది ఈ యోహాను. అంటే ఆయన్ని కూడా చంపేయాలని ట్రై చేశారు, కాగేటువంటి నూనెలో వేశారు, తర్వాత ఇంకా రకరకాలుగా పైనుంచి క్రిందకు పడదోయటం, ఇవన్నీ కూడా చేశారు. వీటన్నిటి వల్ల సక్సెస్ కాలేదు. సక్సెస్ కానప్పుడు మరి ఆయన్ని పద్మాసు అనేటువంటి ఆ దీవిలోనికి పంపించేసేసారు. అక్కడ మరి ఖైదీలను అక్కడ వేసి అక్కడ రాళ్ళు కొట్టేటువంటి పనులు చేసేటువంటి వారు కనుక అక్కడికి పంపించారు. అక్కడ చనిపోతాడులే, పెద్ద వయసు ఉన్నటువంటి వాడు కదా అని. అక్కడ కూడా చనిపోలేదు. ఆ తర్వాత మరి క్రైస్తవుని హింసించేటువంటి చక్రవర్తి డొమిషియన్ చనిపోయిన తర్వాత యోహానుని ఆ పద్మాసు దీవుల నుంచి విడిపించి మరలా తిరిగి ఇశ్రాయేల్ దేశానికి లేక ఎఫెసీ పట్టణానికి మరి ఆయన్ని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సర్వసాధారణమైనటువంటి మరణాన్ని శిష్యులందరిలో పొందినటువంటి యోహాను యవనస్తుడిగా ఉండి దేవుని దగ్గర నేర్చుకున్నాడు. ఇప్పుడు యవనస్తులకి ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. మొట్టమొదటిగా, పిల్లలారా, చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. వాళ్ళిద్దరికి చెప్పేసిన తర్వాత యవనస్తుల దగ్గరికి వచ్చాక కొన్ని ఎక్కువ మాటలు, లేకపోతే కొంచెం డీప్గా వెళ్తూ ఉన్నాడు. ఏమిటి? యవనస్తులారా, మీరు బలవంతులు, తర్వాత దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. అంటే యవనస్తులకి ఒక ప్రత్యేకతను ఇక్కడ ఇస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. అయితే ఈ మాటల్లో నేను ఒక మాట తీసుకుంటాను. ఏంటంటే, యవనస్తులారా, మీరు బలవంతులు, బికాస్ యు ఆర్ స్ట్రాంగ్ అనేటువంటి మాటలు అక్కడ మనం చూస్తాం.
ఎందుకని ఈ మాటలు వాడుతున్నాడు? యవనస్తులైనటువంటి వారు ఎక్కడ బలవంతులు, ఎందుకు బలవంతులు? చాలాసార్లు యవనస్తులు ఏమనుకుంటారంటే, మరి మా వల్ల ఏమవుతుంది, మేము ఇంకా చిన్నవారమే కదా, పెద్దవాళ్ళు వాళ్ళ వల్ల ఏదైనా అవుతుంది కానీ మేము ఇంకా చదువుకుంటున్నాం, మాకు ఇంకా సరైనటువంటి ఉద్యోగమే లేదు, లేకపోతే మేము ఇంకా మరి నేర్చుకుంటూ ఉన్నాం, మా వల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ లోకంలో మనం చూసినట్లయితే మరి లోకము యవనస్తుల కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రతి వింగ్లో కూడా ఏ ఏ ఏ దానిలోకి వెళ్ళి మీరు చూసినా సరే, ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మీరు చూసినా సరే, అది ఒకవేళ ఆఫీసెసే కానివ్వండి, పాలిటిక్సే కానివ్వండి, లేకపోతే టెర్రరిజమే కానివ్వండి, లేకపోతే ఇంకా మరి ఇంకా రకరకాలైనటువంటి ఏ బిజినెసెస్లే కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే వారు కోరుకునేది ఎవరినంటే యవనస్తుల్ని. ఎందుకంటే వారు యవనస్తుల్లో ఉన్నటువంటి బలాన్ని గుర్తించారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, యవనస్తులారా మీరు బలవంతులు, మీ బలము మీరు గుర్తించాలి, మీ బలము నాకు లేకపోతే దేవుని కొరకు మీరు వాడాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం బట్టి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ యవనస్తులారా మీరు బలవంతులు అనేటువంటి దాని గురించి మనం చాలాసార్లు వింటూ ఉంటాం, మరి చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు ఒక 3 మరి ప్రత్యేకమైనటువంటి సీక్రెట్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ బలం ఎక్కడుందో మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. చాలామంది మేము బలవంతులు అంటారు కానీ వాళ్ళ బలం ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. లేకపోతే వారు ఏం చేస్తూ ఉంటారంటే వేరే వాటిల్లో వారి యొక్క ప్రతాపాన్ని చూపించి నేను బలవంతుడిని అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యానుసారంగా ఒక 3 సీక్రెట్స్ ఈరోజు మీకు చెప్తాను. ఇది మీ జీవితాన్ని మార్చగలదు. మీరు జాగ్రత్తగా విని వాటిని కనుక మీ జీవితాల్లో దాచిపెట్టుకుని మీ భవిష్యత్తులో మీరు వాటిని కనుక అవలంబించగలిగితే మీ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా ఈ 3 సీక్రెట్స్ మార్చగలవు. మీ బలం ఎక్కడ ఉన్నది? ఈరోజు మన యొక్క ఇన్వెస్టిగేషన్ అది. నేను మీతో కలిసి ఇన్వెస్టిగేట్ చేయాలని ఆశపడుతున్నాను. యవనస్తులకి బలం ఎక్కడ ఉంటుంది అనేటువంటి దాని గురించి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా చూసినట్లయితే యవనస్తుల యొక్క బలము ఎక్కడ ఉంటుంది అంటే పరిశుద్ధతలో ఉంటుంది. పరిశుద్ధులైనటువంటి యవనస్తులు అంటే పాపానికి గురి కానటువంటి వారు, పాపానికి ఇష్టము చూపనటువంటి వారు, పాపానికి దూరంగా జీవించేటువంటి ఆ యవనస్తుల్లో బలం ఉంటుంది. నేను 2 వ్యక్తుల్ని మీ ముందు పెడతాను. మీరు మరి బాగా బైబిల్లోకి వెళ్ళిపోయి ఆధ్యాత్మికంగా ఆలోచించుకోకుండా దయచేసి మీరు సమాధానం చెప్పండి. ఓకేనండి? ఇంకా మెలుకుతూనే ఉన్నారా, లేకపోతే ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా ఏమన్నా కొంచెం? సరే, 2 వ్యక్తులు. యోసేపుని చూడండి ఒక పక్కన, సంసోను ఒక పక్కన చూడండి. వీళ్ళిద్దరు ఇక్కడ యోసేపు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ సంసోన్ ఉన్నాడు అనుకోండి. యోసేపు ఎలా ఉంటాడో మీకు తెలుసు బహుశా. జస్ట్ ఆయన హైట్, వెయిట్, తర్వాత ఆయనకున్నటువంటి మరి వస్త్రాలు అవన్నీ కూడా బహుశా మీరు ఊహించుకోవచ్చు. సంసోన్ ఎలా ఉంటాడో మీకు వాక్యానుసారంగా మీకు తెలుసు. ఆయన హైట్, వెయిట్, జుట్టు, ఇంకా రకరకాలైనటువంటి అన్నీ కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు మరీ స్పిరిచువల్గా ఆలోచించకుండా మీరు చూస్తూ ఉంటుండగా వీరిద్దరిలో ఎవరు బలవంతులో చెప్పండి. రైట్, బాగా చెప్పారు కదా. చూడంగానే మనకు కనిపించేటువంటిది ఇద్దరిలో ఎవరు బలవంతులు అంటే సంసోనే బలవంతుడిగా కనబడతాడు. లోకానికి అలాగే కనిపించాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే వారి యొక్క జీవితాల్లోకి వెళ్ళి మనం చూస్తే ఎవరు బలవంతులో మనకు అర్థమైపోతుంది. చూడండి ఒకసారి యోసేపు యొక్క జీవితంలోకి వెళ్దాం. యోసేపు యొక్క జీవితంలోకి వెళ్ళి మరి ఆదికాండము 39వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనం. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. చాలండి. అక్కడ ఒక మాట ఉంది ఏంటంటే, అయితే అతడు
ఒప్పక. బట్ హీ డిడెంట్ అగ్రీ. ఆయన ఒప్పుకొనలేదు. ఒక విషయం వచ్చింది, ఒక సందర్భం వచ్చింది యోసేపు యొక్క జీవితంలో. అతనికి ఒక ఫోకస్ ఉంది, ఏమిటంటే దేవునికి మహిమ తేవాలని, దేవుని సంతోషపెట్టాలి నా జీవితం అంతటితో, నా యవ్వనం అంతటితో. మరి నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నప్పటికీ కూడా నా దేవునికి ఘనతను నేను కలిగించాలి అనేటువంటి ఒక దృక్పథంతో అతడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. అనుకోని విషయాలు అనేకమైనటువంటి సంభవించినాయి తన యొక్క జీవితంలో. తను ఊహించినటువంటి పరిణామాలు అనేకమైన సంభవించినాయి. సరే, ఒక బానిసగా ఒక ఇంట్లోనికి, మరి తన ఇష్టం లేనటువంటి ఒక ఇంట్లోనికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా నమ్మకత్వాన్ని కాపాడుకున్న తర్వాత మరి ఆ ఇంటిలో ఆ యజమానుడు తనను ప్రేమించి తన యొక్క నమ్మకత్వాన్ని చూచి తనకి సమస్తాన్ని కూడా ఆ ఇంట్లో అప్పగించాడు. కేవలము ఆ యొక్క యజమానుడి యొక్క భార్య విషయంలో తనకు అధికారం లేదు. అలాంటి సమయంలో మరి ఆ యజమానుడి యొక్క భార్య యోసేపును మరి పాపము చేయడానికి ప్రోత్సహిస్తుంటుంటే అక్కడ అతడు మరి ఏమంటున్నాడంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అయితే అతడు ఒప్పక తన బలాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవనస్తులైనటువంటి వారికి, మరి ముఖ్యంగా క్రైస్తవ యవనస్తులైనటువంటి వారికి బలం ఎక్కడ ఉంటుందంటే వారి పరిశుద్ధతలో ఉంటుంది. పైకి అపియరెన్స్లో యోసేపు బహుశా సంసోను వలె కనపడకపోవచ్చు, పెద్ద జుట్టు లేకపోవచ్చు, హైట్ వెయిట్ లేకపోవచ్చు, కండరాలు లేకపోతే అంతకుముందు మరి ఏదో స్తంభాలు లేపి పారేయటం, లేకపోతే నక్కలను తీసుకొచ్చి కాల్చేయటం, ఇవన్నీ లేవు యోసేపు యొక్క జీవితంలో. కానీ యోసేపు బలం ఎక్కడుందో తెలుసండి? ఎక్కడుందంటే అన్కాంప్రమైజ్ అనే దానిలో ఉంది. పరిశుద్ధత అనే దానిలో తన యొక్క బలము దాగి ఉంది. ఆ పరిశుద్ధత విషయంలో నీవు ఏమి చేసినా సరే, యోసేపుని నీవు ఎంత డబ్బు ఇచ్చినా, లేకపోతే నువ్వు ఎలా మభ్యపెట్టినా, ఇంకా నీవు ఈ ప్రపంచాన్నంతా తనకిచ్చి ఇస్తానని నువ్వు చెప్పినా, లేకపోతే తను ఒక రాజుగా నువ్వు చేస్తానని చెప్పినా, ఈ ఒక్కటి నువ్వు చేయి, నేను రాజుగా చేసేస్తాను అని చెప్పినా సరే, యోసేపు లొంగడు అంతే. ఎందుకనంటే తన బలము తన పరిశుద్ధతలో దాగి ఉన్నది. అందుకని యోసేపుని గురించి ఈరోజు మనం మంచిగా మాట్లాడుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మరి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ తల్లి అయినటువంటి మరి తల్లి సొలొమోనుతో చెప్తున్నటువంటి మాటలు, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. చాలండి. అంటే నీ బలాన్ని పాపానికి ఇవ్వకు. కనుక యోసేపు యొక్క బలము ఎక్కడుందంటే తన పరిశుద్ధతలో ఉన్నది. ఎవరైతే పరిశుద్ధ జీవితాన్ని ప్రేమిస్తారో వారు బలవంతులు. ఎవరైతే కాంప్రమైజ్ లేకుండా, పాపం విషయంలో కాంప్రమైజ్ లేకుండా, నాకు ఈ లోకంలో ఎంత లాభం వచ్చినప్పటికీ కూడా, నాకు ఈ లోకంలో ఎంత శ్రమ వచ్చినప్పటికీ కూడా, ఈ విషయంలో మాత్రం నేను ఒప్పను, నేను కాంప్రమైజ్ అవ్వను అని ఎవరైతే మరి పరిశుద్ధత విషయంలో స్థిరంగా ఉంటారో వారు దేవుని ఎదుట బలవంతులు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా మరి నా యొక్క అనుభవంలో నేను చూశాను, ఎంతోమంది తమ యొక్క యవ్వన జీవితాన్ని కాపాడుకున్నటువంటి వారు వివాహాలు జరిగిపోయిన తర్వాత, వారు కుటుంబాలుగా ఏర్పడిన తర్వాత దేవుడు అత్యధికంగా వారిని దీవించినటువంటి సన్నివేశాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అయితే ఒకవేళ కొంతమంది ఉంటారు ఏంటంటే వారి యొక్క పవిత్రతను కాపాడుకోరు. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వారు తమ యొక్క క్యారెక్టర్ని మరి కంట్రోల్ చేసుకోరు. ఎటు పడితే అటు, ఏది దొరికితే అది అన్నట్లు అనే పరిస్థితుల్లో వారు నడుస్తూ ఉంటారు. అలాంటి వారి యొక్క జీవితాలు రక్షించబడితే వారు రక్షించబడతారేమో, కానీ వారి జీవితాల్లో ఆశీర్వాదం అనేటువంటిది మనకి కనపడదు. మరియను దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి ఒక పని కొరకు నిర్ణయించుకున్నాడు. అలాగని దేవుడు మరి రాహాబును విడిచిపెట్టలేదండి. ఆమెను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మరియకు రాహాబుకు చాలా తేడా ఉంది.
రాహాబుని ఏర్పాటు చేసుకుని రాహాబుకి ఇచ్చేటువంటి దీవెన ఇచ్చాడు, కానీ మరియను మరి యొక్క శ్రేష్టమైన కన్య అయినటువంటి మరియ కనుక మరి శ్రేష్టమైనటువంటి దాని కొరకు మరియను ఏర్పాటు చేసుకుని మరి ఈ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరియ గర్భంలో నుంచి రావడానికి ఆమెకు అంత ధన్యత ఇచ్చాడంటే ఆమె కాపాడుకున్నటువంటి కన్యత్వము, ఆమె కాపాడుకున్నటువంటి ఆ పవిత్రతలో ఆమె శక్తి ఉంది, పవిత్రతలో ఆమె యొక్క బలం ఉంది. అయితే ఇంకొక ఆయన ఉన్నాడు, మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక, సంసోన్ అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన పైకి చాలా బాగా కనబడతాడు, చాలా బలవంతుడు, అందరూ ఆయన చూసి భయపడటమే. అయితే పవిత్రత దగ్గరికి వచ్చేసరికల్లా ఆయన బలహీనుడు. చాలా తప్పులు, ఒక తప్పు తర్వాత ఇంకో తప్పు తర్వాత దేవుడిచ్చిన బలాన్ని ఉపయోగించుకుని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వరాన్ని ఉపయోగించుకుని మరి తను గెలుస్తున్నాడు. ఒక ప్రక్కన గెలుస్తున్నాడు, కానీ తన యొక్క బలాన్ని తన పరిశుద్ధతలో చూపించలేకపోతున్నాడు. ఎక్కడ చూపిస్తున్నాడు అంటే పై వేషంలో చూపిస్తూ ఉన్నాడు, జనాలను భయపెడుతున్నాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక పెద్ద నిబ్బరంలాగా, ఒక పెద్ద భరోసాలాగా నిలబడతా ఉన్నాడు. ఫిలిస్తీన్లందరికీ హడలు సంసోన్ అంటే. ఆయన వస్తున్నాడంటే పారిపోతున్నారు సర్దారులే, కానీ వీరందరూ కూడా. అయితే తన యొక్క జీవితం అంతంలో మనం చూస్తే అతడు పరిశుద్ధత విషయంలో బలహీనుడు అని నిరూపించుకున్నాడు. అందుకనే తన ఎండింగ్ అంత ఆహ్లాదకరంగా ఉండదు. యోసేపు యొక్క ఎండింగ్ ఎలా ఉందో మరి సంసోన్ యొక్క ఎండింగ్ అలాగా మనకు కనపడదు. చాలా విషాదంగా, చాలా ఓడిపోయినటువంటి వాడిగా రియలైజ్ అయ్యాడు, దేవుని చేత క్షమాపణ పొందాడు. అయినప్పటికీ కూడా మరి ఓడిపోయినటువంటి స్థితిలో ప్రభువా ఇక ఆఖరిగా నేను ఇలా ఉన్నాను, కనీసం ఈ ఒక్కసారి నన్ను మరి కరుణించి మరి నన్ను కూడా తీసుకో అనేటువంటి స్థితిలో అతడు మరి ఓడిపోయినటువంటి వాడిగా చివరికి దేవుని చేత క్షమాపణ పొందినప్పటికీ కూడా పరిశుద్ధత విషయంలో బలహీనుడైపోయాడు. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వెన్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ హోలీనెస్, యు ఆర్ ఎ స్ట్రాంగ్ యంగ్ మ్యాన్ ఆర్ యంగ్ ఉమెన్. పరిశుద్ధతలో మీరు బలవంతులుగా ఉన్నప్పుడే మీరు ఈ వాక్యానికి సరిపోయినటువంటి వారిగా ఉంటారు. యవనస్తులారా, మీరు బలవంతులు. ఈ మధ్యలో మరి యవనస్తుల విషయంలో మనం చూస్తే చాలా ఫ్రీడమ్ని కోరుకుంటూ ఉన్నారు, స్వాతంత్రతను బాగా కోరుకుంటూ ఉంటున్నారు. నేను మరి ఇజ్రాయెల్ దేశంలో కొంతకాలం ఉన్నాను, అలాగే జర్మనీ దేశంలో కూడా కొంతకాలం ఉన్నాను. అయితే మరి నేను చూస్తున్నటువంటి మరి కొన్ని విషయాలు మరి చూసినట్లయితే నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే యవనస్తులైనటువంటి వారు జర్మనీ దేశంలో, ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రదేశంలో మరి ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది చాలా శిథిలావస్థకి వెళ్ళిపోయింది. మీరు ఒకవేళ కనుక 10 కుటుంబాలని కనుక పిలిచి మరి ఒకవేళ మాట్లాడితే వాటిలో 5 కుటుంబాల్లో మ్యారేజ్ ఉండదు. జస్ట్ ఏంటంటే ఒకరినొకరు తెలుసుకోవడం, ఎక్కడో స్కూల్లోనో లేకపోతే కాలేజీలోనో లేకపోతే ఇంకెక్కడ వర్క్ ప్లేస్లోనో ఒకరికొకరు తెలుసుకోవడం, మరి సరే మనిద్దరం కలిసి కాలం గడుపుదామని నిర్ణయించుకోవడం, ఒక రూమ్ రెంట్కి తీసుకోవడం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని అబ్జెక్ట్ చేయడానికి అవకాశం లేదు. అక్కడ ఎవరి ఫ్రీడమ్ వాళ్ళదే, గవర్నమెంట్ వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఇస్తుందన్నమాట. తల్లిదండ్రులు కూడా నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి వారు మరి వివాహాలు లేకుండా ఎంతోమంది కుటుంబాలుగా జీవిస్తున్నటువంటి సందర్భాలు నేను చూస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకిక్కడ మరి మనం చూసినట్లయితే మనకి శారీరక రోగాలు ఎక్కువ కదా, మరి ఆ వ్యాధి ఈ వ్యాధి ఇలాంటివన్నీ. అక్కడ అంతగా మనకి శారీరక వ్యాధులు పెద్ద కనబడవు, కొంచెం తక్కువ. అయితే అంతకంటే బలమైనటువంటి, అంతకంటే వేధించేటువంటి, అంతకంటే మరి నికృష్టమైనటువంటి వ్యాధి వాళ్ళకేంటంటే మానసిక వ్యాధి. దాదాపుగా 100 మందిలో 90 మందికి డిప్రెషన్ అనేటువంటిది ఉంటుంది. నేను ఇండియా దాటి బయటికి వెళ్ళేదాకా బర్న్అవుట్ అంటే ఏంటో నాకు తెలియదు, డిప్రెషన్ అంటే ఏంటో నాకు తెలియదు. ఆ మాటలు నాకు సరిగ్గా ఇక్కడ వినలేదు కూడా, దాని మీద అసలు ఫోకస్ కూడా చేయలేదు. నేను ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత నిదానంగా ఈ మాటలు వింటూ మొదలుపెట్టాను. జర్మనీ వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువగా వింటూ మొదలు పెడితే వారు మరి నేను ఫస్ట్లో అడిగాను, డిప్రెషన్ అంటే ఏంటి అంటే అప్పుడు వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఇట్లా మైండ్లో నువ్వు
డిసప్పాయింట్ అయిపోతావు, ఇక నువ్వేం చేయలేవు, నువ్వు క్రిపుల్ అయిపోతావు, ఇక నీకు చేతులు కాళ్ళు సరిగ్గా పనిచేయవు, నీ మైండ్ సరిగ్గా పనిచేయదు, నువ్వు చేయగలిగిన కార్యాలు కూడా నువ్వు చేయలేవు. అట్లా బర్న్ అవుట్ అంటే ఏంటి అంటే అప్పుడు చెప్పారు, మరి పనిలో ఈ విధంగా నువ్వు పని చేసి విసిగిపోయి ఇక నువ్వు మరి పనికి రాకుండా అయిపోతావు, కనుక నువ్వు కొన్ని సంవత్సరాలు రెస్ట్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చెప్పుకోవచ్చు. నాకు ఇవన్నీ ఇక్కడ తెలిసే కాదు. అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా దేవా, నేను భారతదేశంలో పుట్టి పెరిగినందుకు నేను ఎంత ధన్యుణ్ణో అనుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే మరి మనకి ఈ విషయాలన్నీ కూడా తెలియవు. కారణం ఏంటంటే మనము ఆత్మలో బలవంతులుగా ఉండడానికి మనం ప్రయాసపడతాం. మన యొక్క సేవకులు, మన సంఘాలు మనల్ని ఆత్మలో ఎలా బలవంతులుగా చేయాలి అని వారు మనలను మరి నడిపిస్తూ ఉంటారు, మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే అక్కడ మరి అంతా కూడా కాంప్రమైజ్. ఆత్మలో బలం కాదు, శారీరకంగా బలం ఉంటుంది, డబ్బులో బలం ఉంటుంది, ఉద్యోగాలు మంచిగా ఉంటాయి, చదువులు మంచిగా ఉంటాయి, అన్నీ మంచిగా ఉంటాయి. కానీ తీరా ఆధ్యాత్మిక స్థితికి వచ్చేసరికల్లా బలహీనులు. అందుకనే వారు మెంటల్గా సిక్ అయిపోతూ ఉంటారు. చాలా విషయాల్లో కూడా వారు డిప్రెస్ అయిపోతూ ఉంటారు, సిక్ అయిపోతూ ఉంటారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు మన దేశంలో ఉండి మన యొక్క పునాదులు, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పునాదుల్లో మీరున్నందుకు మీరు చాలా ధన్యులు. నిజంగా అక్కడ వారు మరి మొదలుపెట్టి వెళ్ళారు అంటే ఇక వారు మరి తిరిగి రావడానికి ఛాన్స్ ఉండదన్నమాట. చాలా భయానకమైనటువంటి స్థితి. ఇప్పుడు రోజుల్లో మనం చూసినట్లయితే మరి వాక్యానికి విరోధమైనటువంటివే వారికి ఒక ట్రెండ్గా మారిపోయి రకరకాలైనటువంటి స్థితిలో మరి ఫ్యామిలీస్ విచ్ఛిన్నం అయిపోయి, తల్లిదండ్రులు పిల్లలతో సరైనటువంటి సంబంధం లేకుండా, పిల్లలు తల్లిదండ్రులతో సరైనటువంటి సంబంధం లేకుండా, అక్కడ ఎలా ఉంటుందంటే మై సన్ అండ్ యువర్ సన్ ఆర్ బీటింగ్ అవర్ సన్ అన్నట్టుంటుంది అనమాట. అర్థమైందా నేను చెప్పింది? మై సన్ అండ్ యువర్ సన్ ఆర్ బీటింగ్ అవర్ సన్ అంటే ఈయనకు ముందుగానే ఒక కొడుకున్నాడు, ఆయన తెచ్చుకున్నాడు. ఈయన ఆమెకు ముందుగానే ఒక కొడుకున్నాడు, ఆమె తెచ్చుకుంది ఆయన్ని. ఇద్దరు కలిసి మళ్ళీ జీవిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరికి మళ్ళీ ఒక కొడుకు పుట్టాడు. కాబట్టి మరి ఈయన గారి కుమారుడు, ఆమె గారి కుమారుడు కలిసి వీరిద్దరికి సంబంధించినటువంటి కుమారుడిని తంతున్నాడంట. అంత ఘోరమైనటువంటి స్థితులు మనము అక్కడ చూస్తూ ఉంటాం. మీరు నవ్వారు, కానీ ఈ వాస్తవాలే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవునిలో ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నా అంటే, పరిశుద్ధతలో బలవంతులుగా మనం కాకపోతే మన లైఫ్ ఇస్ గాన్. మీ భవిష్యత్తు వ్యర్థమైపోయినట్లే. అందుకని సంసోను గురించి అక్కడ ఒక మాట మనం చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచ్చిన ఒక మాట చదవండి, తర్వాత మనం ముందుకెళ్ళిపోదాం. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేశాను. నేను నా తల్లి గర్భమనందు పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడనై ఉన్నాను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు సంసోన్ ఏం చేస్తున్నాడంట, తన యొక్క బలము ఎక్కడ ఉన్నదో ఎవరికి చెప్తున్నాడు? ఒక వేశ్యకు చెప్తూ ఉన్నాడు. అంటే తన బలాన్ని అమ్మేసుకుంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మలో బలవంతులుగా మీరు ఉండగలిగితే మీరు అన్ని విషయాల్లో బలవంతులుగా ఉంటారు. పరిశుద్ధతలో బలవంతులుగా మీరు ఉండగలిగితే మీరు అన్ని విషయాల్లో బలవంతులుగా ఉంటారు. కనుక యోసేపు వలె పరిశుద్ధత విషయంలో బలవంతులుగా ఉండాలని మీకు అందరికీ కూడా నేను ప్రోత్సాహాన్ని తెలియజేస్తున్నాను. అలాగే రెండవదిగా చూస్తే మనము ఎక్కడ బలవంతులు? యవనస్తులైనటువంటి వారు పరిశుద్ధతలో వారు బలవంతులు. రెండవదిగా చూసినట్లయితే వారు ఎక్కడ బలవంతులు అంటే, యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ యువర్ విజన్. దర్శనం విషయంలో వారు బలవంతులు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ యవనస్తులకి దేవుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి బహుమానం, లేక యవనస్తులకి దేవుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి బలము ఏంటంటే దర్శనములు చూడటం. ముసలి వారేమో ఏం కంటారంట? కలలు కంటారు. ఎందుకనంటే ఇక వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు ఇక నా పిల్లలు మరి ఏమవుతారో ఏంటో అని చెప్పేసి కలలు కంటూ ఉంటారు, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ మరి మనమళ్ళ గురించి, మనవరాళ్ళ గురించి. అయితే యవనస్తులకి దర్శనములు కలుగుతాయి. యవనస్తులు మరి మన బలం ఎక్కడ ఉంటుందంటే దర్శనం అంటే మరి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఒక దర్శనం కనిపించిందండి, వెరీ గుడ్. నిద్రపోతా ఉంటుంటే నాకు ఒక దర్శనం ఇచ్చాడండి దేవుడు, వెరీ గుడ్. ఇంకా రకరకాలుగా నేను నడుస్తూ ఉంటుంటే కళ్ళు తెరిచి ఉండగానే నాకు ఒక దర్శనం కనిపించిందండి, వెరీ గుడ్. కానీ దర్శనానికి ఇంకొక కోణం ఉంది. దర్శనం అనేటువంటిది మన హృదయంలో దేవుడు పెట్టేటువంటి ఒక విత్తనం లాంటిది. దర్శనము, విజన్. కనుక ఆ దర్శనాన్ని యవనస్తులకి మరి దేవుడు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మీకు ఎంతో భవిష్యత్తు ఉంటుంది. ఇంకా మీరు చాలా చిన్నవారే. మీరు దర్శనాన్ని క్యాచ్ చేసి, దేవుని యొక్క దర్శనాన్ని క్యాచ్ చేసి మీరు ముందుకు నడవగలిగితే మీ భవిష్యత్తు ఎంతో మరి ఉజ్వలంగా ఉంటుందని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విజన్ ఈజ్ ద థింగ్ దట్ గోస్ బియాండ్ యువర్ సైట్. మీరు కళ్ళతో చూచేటువంటి ఆ యొక్క చూపు కంటే మరి మించిపోయేటువంటిదే దర్శనం. అంటే యు సీ యువర్ ఫ్యూచర్ ఈవెన్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్. మీ యొక్క భవిష్యత్తు మరి అది ఏమీ లేకముందే మీ భవిష్యత్తుని మీరు చూడగలుగుతారు. నేనున్నటువంటి జర్మనీ ప్రాంతంలో ఒక ఆయనకు మరి ఒక స్థలము తన యొక్క పితరుల నుంచి పిత్రార్జితంగా వచ్చిందని చెప్పేసి లెటర్ వచ్చింది. లెటర్ వస్తే సరే మొత్తానికి ఆయన ఆ లెటర్ తీసుకుని ఆ స్థలం ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాడు. వెళితే అదంతా కూడా పెద్ద లోయ, ఎందుకు పనికిరానటువంటి స్థలం. అది ఒక మరి పంట పొలాలకు కానీ దేనికి పనికొచ్చేటువంటిది కాదు, ఒక పెద్ద లోయ లాంటి గుంటలాగా ఉందన్నమాట. అప్పుడు తను ఒక దర్శనం తన హృదయంలో కలిగింది. అంటే నేను హృదయంలో కలిగే దర్శనాల గురించి మాట్లాడుతున్నాను. మామూలుగా మనకి ప్రార్థనలో, నిద్రలో, తర్వాత మనకి కలిగేటువంటి దర్శనాలు ఉన్నాయి. అయితే హృదయంలో కలిగేటువంటి దర్శనం, తన హృదయంలో కలిగినటువంటి దర్శనం ఏంటంటే, ఈరోజు ఇది నాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తే తన యొక్క భార్యతో తన యొక్క దర్శనాన్ని షేర్ చేశాడు. ఏంటంటే, ఐ వాంట్ టు బిల్డ్ ఎ బిగ్ మౌంటైన్. ఒక పెద్ద పర్వతాన్ని ఇక్కడ నేను కట్టాలనుకుంటున్నాను. ఆమె అంది, ఇది 60 మీటర్ల లోతులో ఉన్నటువంటి గుంటను నువ్వు చూస్తున్నావు, నువ్వు ఇక్కడ పర్వతాన్ని కడతావా? ఎందుకు అని చెప్పంటే, ఈ పర్వతాన్ని నేను కట్టాలి. అయితే ఈ పర్వతము మీద ఆయా ప్రదేశాల్లో, ప్రపంచంలో ఉంటే ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉన్నారో మరి వారు ఆయా దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆరాధించాలి అనేది నా దర్శనం. సో హీ స్టార్టెడ్. ఏం చేశాడంటే, ఆయన మరి దాన్ని అమ్మేసుకుంటే ఈజీగా అయిపోయేది. కానీ ఆయన ఏం చేశాడంటే 2 ప్రొక్లైన్లు కొన్నాడు. మొట్టమొదటిగా ఒక ప్రొక్లైన్ కొన్నాడు. కొని ఆయనే వర్క్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ అందరూ ఎవరి కాళ్ళే పని చేసుకుంటారు. మనకులాగా ఎవరో వచ్చి చేయాల్సినటువంటి అవసరం లేదు. మిషన్స్ కొనుక్కుంటారు, పని చేసేసుకుంటారు. ఆయనే ఏం చేస్తున్నాడంటే, మరి అక్కడక్కడ ఉన్నటువంటి ఆ రద్దు అదంతా కూడా తీసుకుని వచ్చి దాన్ని ఫిల్ చేయడం ప్రారంభించాడు. ఇంతలోనే ఒక అనౌన్స్మెంట్ చేశాడు. గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పాడు, మరి మీ దగ్గర ఏవైనా సరే వేస్ట్ ఏదైనా ఉంటే, పనికిరానటువంటి వేస్ట్ ఏదైనా ఉంటే, అక్కడ ఏంటంటే మీరు ఒకవేళ కనుక ఏదైనా వేస్ట్ను పారేయాలన్నా సరే మీరు డబ్బులు కట్టాలి. ఇక్కడ మనం వేస్ట్ని ఊరినే పారేస్తాం కదండి, అక్కడ అట్లా కుదరదు. అక్కడ మీరు వేస్ట్ని పారేయాలన్నా సరే, ఇప్పుడు ఒకవేళ ఈ బిల్డింగ్ని కూలగట్టారనుకోండి, కూలగొడితే దానిలో వచ్చినటువంటి రద్దు, రాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ రాళ్ళను పారేయడానికి మీరు ఫీజు కట్టాలి. కనుక అతను ఏం చేశాడంటే, గవర్నమెంట్కి నాకేం ఫీజు కట్టొద్దు, ఎవరైనా సరే ఒకవేళ మీకున్నటువంటి వేస్ట్ ఏదైతే ఉన్నదో ఆ వేస్ట్ ఏదైనా ఉంటే అది తీసుకుని వచ్చి ఇక్కడ పారేయండి అని చెప్పేసి అన్నాడు. అంతే జనాలందరూ, ఎందుకంటే డబ్బు కట్టాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళకున్నటువంటి వ్యర్థం వేస్ట్ అంతా కూడా తీసుకుని వచ్చి, రద్దు మరి అంతా కూడా తీసుకుని వచ్చి దానిలో పోయటం ప్రారంభించారు. అది ఒక మరి వ్యర్థమైనటువంటి కంపు కొట్టేటువంటి ఒక స్థలంలాగా కనబడుతూ ఉంది. అయినా సరే తన పనిని విడిచిపెట్టలేదు. ఒకసారి తను మరి
నడిపిస్తున్నటువంటి ప్రొక్లైన్ వెళ్ళి దానిలో దిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వెళ్ళి ఇంకో ప్రొక్లైన్ కొన్నాడు. కొని ఈ ప్రొక్లైన్ బయటికి లాగాడు. బయటికి లాగి 2 ప్రొక్లైన్స్తో కలిసి పనిచేయడం మొదలుపెట్టాడు. 25 సంవత్సరాలు కష్టపడి దాని మీదే, ఆ ప్రాజెక్ట్ మీదే పనిచేయడం మొదలుపెట్టాడు. ఒక దర్శనం తనకు కలిగింది. ఒకటి సాధించాలి ఈ లోకంలో, మరి నేను ఒకటి సాధించాలి, ఈ లోకానికి చూపించాలి అనుకున్నాడు. అయిపోయిన తర్వాత మరి అదంతా కూడా మరి పనిచేయటం మొదలుపెట్టాడు. పనిచేయటం మొదలుపెట్టి ఒక 60 అడుగులు లోతున్నటువంటి ఆ యొక్క స్థలాన్ని, ఒక 60 అడుగులు ఎత్తున్నటువంటి ఒక 60 అడుగులు మరి ఎత్తున్నటువంటి ఒక కొండను నిర్మించాడు. కొండను మనిషి నిర్మించాడు, తన యొక్క భార్య. నిర్మించిన తర్వాత తన యొక్క దర్శనము నెరవేరటం తనకు కనిపించింది. తర్వాత ఇక తను అనుకున్నాడు, ఇది నేను సాధించాను దేవుని కృపను బట్టే కదా అని మరి పైన మరి రాళ్లను తీసుకుని వచ్చి సిలువ ఆకారంలో ఆ రాళ్లను పేర్చాడు. అంటే తనకు అర్థమైపోయిందేమో, ఒకవేళ నాకు దేవుడు అప్పగించినటువంటి పని, నాలో దేవుడు పెట్టినటువంటి దర్శనము నెరవేరింది అని ఒకవేళ అర్థమైందేమో. సిలువ ఆకారంలో రాళ్ళను నిర్మించి 2 వారాలకి చనిపోయాడు. ఇప్పుడు ఆ ప్రదేశం ఒక పెద్ద సంస్థ అయిపోయింది, క్రిస్టియన్ సంస్థ. ఆ సంస్థ వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆయన యొక్క దర్శనాన్ని నెరవేరుస్తున్నారు. ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యవనస్తులు ఆయా దేశాల నుంచి వచ్చి అక్కడ క్యాంపింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ కొన్ని మరి ఉండటానికి మరి కొన్ని స్థావరాలు ఉంటాయి ఆ పెద్ద మౌంటైన్ మీద. అక్కడికి వచ్చి మరి దేవుని ఆరాధన చేస్తూ, దేవుని యొక్క వాక్యాలు వింటూ మరి కొన్ని రోజులు అక్కడ గడిపి, కొన్ని స్పిరిచువల్ క్యాంప్స్ అక్కడ చేస్తూ మరి ఎంతోమంది యవనస్తులు ఆ యొక్క కొండ మీదకి వచ్చి దేవుని ఆరాధన చేస్తూ వారి జీవితాలను మార్చుకుంటూ ఉన్నారు. అయితే ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఎ స్మాల్ విజన్. ఒక చిన్న దర్శనం చేత అది ప్రారంభమైంది. ఆయన దాన్ని ప్రారంభించక ముందే దాని యొక్క అంతాన్ని అతను చూడగలిగాడు. సో విజన్ అనేటువంటిది ఇట్ గోస్ బియాండ్ యువర్ సైట్. నీ యొక్క మరి కనుచూపు కంటే మరి మించి అది పోతుందని మరి మనం చూస్తూ ఉన్నాం. అలాగే దర్శనము లేకపోతే మన జీవితము ఎటుబడితో అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మరి దర్శనం అనేటువంటిది, ఒక ఆశయం అనేటువంటిది, ఒక గోల్ అనేటువంటిది మన జీవితంలో లేకపోతే మన జీవితం ఎటుబడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే మరి ప్రోవర్బ్స్లో మనం చూస్తాం కదా, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం చదవండి దయచేసి. సామెతల గ్రంథం 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే వే దేర్ ఇస్ నో విజన్ అని ఉంటుంది. అక్కడ దేవోక్తి అని తెలుగులో తర్జుమా చేశారు. అయితే ఇంగ్లీష్లో చూస్తే వే దేర్ ఇస్ నో విజన్ అని ఉంటుంది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. కనుక దర్శనం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉంటే ఆ వ్యక్తి ఆ దర్శనాన్ని బట్టి తన యొక్క జీవితాన్ని క్రమశిక్షణలో నడుపుకుంటూ ఉంటాడు. యాక్చువల్లీ ద విజన్ సింప్లిఫైస్ యువర్ లైఫ్. దర్శనం లేకపోతే ఏంటంటే ఈరోజు ఏదైనా ఒక కొత్తది కనపడంగానే దానిలోకి జంప్ అవుతాం. మరి దర్శనం అనేది లేకపోతే రేపు ఇంకొకటి ఏదైనా సరే మనకు ఆకర్షణీయంగా కనపడంగానే దానిలోకి జంప్ అవుతాం. ఆ విధంగా మన యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. అయితే ఏ యవనస్తులైతే దర్శనాన్ని కలిగి ఉంటారో, ఏ యవనస్తులైతే ఒక గురిని కలిగి ఉంటారో వారు తమ జీవితాన్ని పాడు చేసుకోరు, వ్యర్థం చేసుకోరు, తమ సమయాన్ని వ్యర్థం చేసుకోరు. ఎందుకనంటే వారి యొక్క పనులన్నీ కూడా, వారి టైం అంతా కూడా వారి దర్శనం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నాకు ఇంతకుముందు చాలా దర్శనాలు ఉండేవి. ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలని ఇంకా రకరకాలైనటువంటి దర్శనాలు ఉండేవి. అయితే దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుడు నన్ను సేవకుడిగా అవ్వమని నాకు దర్శనం ఇచ్చాడు. సరే, ఇక చాలా కష్టమైపోయింది. అయినప్పటికీ కూడా దేవునికి నేను లోబడ్డాను. దేవునికి నేను లోబడి మరి ఆ యొక్క దర్శనాన్ని పట్టుకుని ఇక దాన్నే గురిగా పెట్టుకుని దేవుని పరిచర్య చేయాలి, మిషనరీగా దేవుని యొక్క సేవ చేయాలని ముందుకు వెళ్తున్నాను. కనుక దర్శనం ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చిందో, ఎప్పుడైతే నాకు ఒక గురి అనేటువంటిది ఏర్పడిందో, ఇక నా స్నేహాలు మారిపోయినాయి. ఎందుకనంటే దర్శనానికి అనుగుణంగా లేని స్నేహాలు ఇక నేను వదిలిపెట్టేశాను. నా యొక్క మాటలు మారిపోయినాయి, నా యొక్క ప్రవర్తన మారిపోయింది, నా యొక్క జీవన శైలి మారిపోయింది.
నేను టైం స్పెండ్ చేసే విధానం మారిపోయింది. ఎందుకనంటే ప్రతిదీ కూడా నా దర్శనం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. సేవకుడిగా అవ్వాలి కనుక ఏం చదవాలి, కనుక మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా తర్బీదు అవ్వాలి, ఏమి నేర్చుకోవాలి, అంతా కూడా దానికి సంబంధించిన రీతిగానే దేవుడు మరి ఆ విధంగా నన్ను నడిపించడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దర్శనం కనుక మీకుంటే మీ జీవితం చాలా సింప్లిఫై అయిపోద్ది. ఎందుకంటే మీకు నో అని చెప్పడం చాలా ఈజీ అవుతుంది. మనలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటో చెప్పమంటారా? ఈ విషయంలో మనం ఫారినర్స్ని లేకపోతే వెస్టర్నర్స్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వారు ఏదైనా ఒక నిర్ణయం చేసుకున్నారు అంటే మీరు ఎంతమంది వచ్చి చెప్పినా సరే నో అంటే నో అంతే, ఎస్ అంటే ఎస్. మనమేమో ఎస్ అని అంటాం, లోపలేమో నో ఉంటుంది మనకి. పైకేమో నో అని చెప్పలేం. అదేంటి నువ్వు ఆ పని చేయగలవా, మరి ఎస్ అని చెప్పేవేంటి అని చెప్పేసి అంటే ఏదోలేండి, ఏదో ఆయన సంతోషపరచడానికి. అయితే దర్శనం అనేటువంటిది నీకుంటే నో అని చెప్పడం నీకు చాలా ఈజీ అవుతుంది. కొన్ని విషయాలకి మనం నో చెప్పకపోతే యూ కెన్ వేస్ట్ సమ్ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ నో చెప్పనందువలన కొన్ని సంవత్సరాల జీవితం నీకు వ్యర్థమైపోతుంది. ఆ రోజు మరి ఇందాక మనం చూసాం కదా, యోసేపు నో చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకంజ వేయలేదు. నో చెప్పగలిగాడు కాబట్టి, ఎందుకంటే తనకు ఒక దర్శనం ఉంది. ఆ దర్శనాన్ని వెంటాడుతున్నాడు. పరిశుద్ధత అనేటువంటి దర్శనము, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం అనేటువంటి దర్శనము, దేవుని ఎదుట నీతిమంతుడిగా నిలబడటం అనేటువంటి దర్శనం, ఆ దర్శనాన్ని వెంటాడుతున్నాడు కాబట్టి తనకి నో చెప్పడం చాలా తేలికైపోయింది. అదే తనకి ఒక దర్శనం అనేటువంటిది లేకపోతే, దేవుని సంతృప్తిపరచాలి, దేవుని చిత్తానుసారంగా నడవాలి అని లేకపోతే మరి సంసోను వల్లనే యోసేపు కూడా పడిపోయేటువంటి వాడే. కనుక ఈరోజు ఒకవేళ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏంటి మీ జీవితం యొక్క గోల్, దేవుడు మీ హృదయంలో పెట్టినటువంటి దర్శనం ఏమిటి అని అడిగితే మీరేం చెప్పగలరు? సహజంగా చూసినట్లయితే కొంతమంది అంటారు నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అది ఒక దర్శనం, దేవుడు మనలో పెట్టినటువంటి ఒక దర్శనం. ప్రజలకు సేవ చేయాలి, డాక్టర్ అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలి, అంతే. ఇక వారు అక్కడి నుంచి వారిలో ఎప్పుడైతే ఆ దర్శనం స్థిరపడుతుందో వెంటనే వారు ఆ దర్శనానికి చుట్టూనే పనిచేస్తూ ఉంటారు. డాక్టర్స్ని చూస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారో మరి గమనిస్తూ ఉంటారు. అంతేకాకుండా డాక్టర్ చదవాలంటే ఏం చేయాలో కనుక్కుంటారు, ఏ ట్రేడ్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో తెలుసుకుంటూ ఉంటారు, మరి ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలో చేస్తూ ఉంటారు. ఇక వారికి ఇంజనీర్తో సంబంధం లేదు, లేకపోతే టీచర్తో సంబంధం లేదు, ఇక లేకపోతే ఇంకా మరి దేంతో పాలిటిక్స్తో సంబంధం లేదు. వీటన్నిటికీ కూడా వాళ్ళు నో చెప్పేస్తారు ఈజీగా. ఎందుకంటే వారికి ఒక దర్శనం ఉంది. అదే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ దర్శనం ఏంటి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? ఏమోనండి ఇంకా తెలియదు, ఇంకా ఆలోచించలేదు అంటే ఇప్పుడు మీరు ఏది కనపడితే అటు వెళ్ళిపోతారు. ఒకవేళ నేను డాక్టర్ అవుతానేమో, ఇది కుదరట్లేదు. ఒకవేళ నేను ఇంజనీర్ అవుతాను, లేకపోతే ఇది కుదరట్లేదు. పాలిటిక్స్ కన్నా వెళ్తే పోద్ది, ఏది కుదరట్లేదు, సేవలోకి వస్తే బాగుంటుంది కదా. రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, కనుక నేను మీతో ఈరోజు చెప్పేటువంటి మాట ఏంటంటే, వాట్ ఈస్ యువర్ విజన్? దేవుడు ఒక వ్యక్తిని ఈ లోకానికి పంపించాడంటే ఒక పర్పస్, ఒక ఉద్దేశంతో పంపించాడు. ఈ లోకంలో నువ్వు పరివర్తన తేవడానికి పంపించాడు. ఏ రకంగా పరివర్తన తెస్తావో మరి తెలియదు నీకు. అది నీ బలం, నీ దర్శనమే నీ బలము. నీ బలము నీ దర్శనంలో ఉన్నది. ఆ దర్శనాన్ని నువ్వు గుర్తించి దానిని ఉపయోగించగలిగితే, మంచిగా ఉపయోగించగలిగితే నువ్వు లోకానికి ఉపయోగపడేటువంటి, లోకంలో ఒక ప్రభావితాన్ని సృష్టించగలిగినటువంటి ఒక స్త్రీ పురుషుడిగా నువ్వు ఉండగలుగుతావు. ప్రతి ఒక్కరిలో కూడా ఆ గిఫ్ట్ ఉంది. ఒక ఆయన అన్నాడు ఏంటంటే, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద గ్రేవ్ యార్డ్ అన్నాడు. గ్రేవ్ యార్డ్ అంటే తెలుసు కదండి, భయం వస్తుందా? అంటే సమాధుల తోట. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ అంటే అతి ఖరీదైనటువంటి స్థలం అంట. ఏంటి? సమాధుల తోట. అదేంటండి అలా అంటారు పాస్టర్ గారు అని చెప్పంటే, ఆ టీవీలో ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళు అంటే, అప్పుడు ఆయన అన్నాడు, మీరు సమాధుల్లో వెళ్ళి చూస్తే అక్కడ దే ఆర్ మెనీ అన్యూజ్డ్ టాలెంట్స్, ఉపయోగించినటువంటి అనేకమైనటువంటి దర్శనాలు అక్కడ, బహుమానాలు అక్కడ ఉన్నాయంట. దే ఆర్ మెనీ అన్రిటన్ బుక్స్. దేర్ ఆర్ మెనీ people who could be great politicians,
బట్ దే హ్యావ్ నెవర్ మేడ్ ఇట్. గొప్ప గొప్ప మరి ప్రపంచానికి లేకపోతే వారి దేశానికి మేలు చేసేటువంటి గొప్ప గొప్ప రాజకీయవేత్తలు కూడా రావాల్సినటువంటి వారు అక్కడ ఉన్నారు. అంటే వారు దాన్ని నెరవేర్చలేకపోయారు, దేవుడు వారిలో పెట్టినటువంటి ఆ దర్శనాన్ని. నీ దర్శనాన్ని నువ్వు గుర్తించకపోతే యు మైట్ గో టు ద గ్రేవ్ యార్డ్ బీయింగ్ అన్ అన్సక్సెస్ఫుల్ అండ్ ఎ ఫెయిల్యూర్. నీ దర్శనాన్ని నువ్వు యవన ప్రాయంలో గుర్తించాలి. కొంతమంది దర్శనాన్ని మరి ముసలి వయసులో గుర్తిస్తూ ఉంటారు, అంతా అయిపోయిన తర్వాత గుర్తిస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు. ఇప్పుడు మీరు యవనస్తులు, మీకు చాలా టైం ఉంది. దేవుడు మంచి మరి అవకాశాన్ని మీకు ఇచ్చాడు. ఇప్పుడే మీ దర్శనాన్ని మీరు గుర్తించాలి. ఎందుకు దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు, నేను ఏమి ప్రభావితం చేయాలి ఈ లోకంలో, నేను ఈ లోకానికి కంట్రిబ్యూట్ చేయవలసినటువంటి నా గిఫ్ట్ ఏంటి, ఆ దర్శనం ఏంటి, దేవుడు నాకు ఎందుకు పంపించాడు అనేది మీరు ఈరోజు గుర్తించగలిగితే రేపటి నుంచే లేక ఈరోజు రాత్రి నుంచే దాని కొరకు మీరు ప్రయాసపడతారు. లోకంలో నిజంగానే ప్రభావితమైనటువంటి వ్యక్తులుగా మీరు ఉంటారు. మైకేల్ జాక్సన్ అనేటువంటి అతనికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, ఏంటంటే లోకాన్ని ప్రభావితం చేయాలి. అయితే అతడు దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ని దేవుని కొరకు వినియోగించకుండా ఏం చేశాడంటే లోకంలో పాపం కొరకు లేక సాతానునికి ఒక ఏజెంట్గా, అది ఒక గిఫ్ట్ కానీ సాతానికి ఒక ఏజెంట్గా దాన్ని వాడాడు, లోకాన్ని ప్రభావితం చేశాడు. ఎంతమంది ఎన్ని మరి ఎంతమంది యవనస్తులు అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్తో పాడైపోయారు మీకు తెలియక ఉండదు. అంటే దేవుని యొక్క గిఫ్ట్ని అతడు లోకాన్ని పాడు చేయడానికి ఉపయోగించాడు. దర్శనం ఎంత స్ట్రాంగ్ అంటే యూ కెన్ డిస్ట్రాయ్ ద వరల్డ్ విత్ యువర్ గిఫ్ట్, యూ కెన్ బిల్డ్ ద వరల్డ్ విత్ యువర్ విజన్. నీ దర్శనముతో నువ్వు ప్రపంచాన్ని కట్టగలవు, ప్రపంచంలో ఒక గొప్ప మార్పుని తేగలవు, ఒక గొప్ప రివైవల్ని తేగలవు. అదే దర్శనంతో నీవు ప్రపంచాన్ని కూడా నాశనం చేయగలవు. సో అతను ఆ విధంగా మరి చేశారు. హిట్లర్ అనేటువంటి ఒక అతను ఉన్నాడు, జర్మనీ దేశంలో మరి ఆస్ట్రియాలో పుట్టి జర్మనీలో పెరిగి జర్మనీ దేశానికి ఒకప్పుడు తను ఛాన్సలర్ అయ్యాడు. అంటే మనకు ప్రెసిడెంట్ ఎలాగో అలాగయ్యాడు. అయితే మంచి గిఫ్టెడ్ పర్సన్, చెప్పాలంటే చాలా గ్రేట్ లీడర్ అని చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. అయితే దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క గిఫ్ట్ని, ఆ దర్శనాన్ని సాతాను కోసం వాడాడు. లోకాన్ని చెడగొట్టడానికి వాడాడు కానీ లోకాన్ని మరి బిల్డ్ చేయడానికి, కట్టడానికి వాడలేదు. తన వల్ల దాదాపుగా 2 కోట్ల మంది 20 మిలియన్ పీపుల్ చనిపోయారు రెండవ ప్రపంచ యుద్ధం. అంతేకాదు వారిలో 60 లక్షల మంది యూదులు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి యూదులు ఆయన చేతిలో హతమైపోయారు. ఒక బ్యాడ్ లెగసీ. గిఫ్ట్ ఇవ్వలేదా దేవుడు? ఇచ్చాడు. ఒక వ్యక్తికి గిఫ్ట్ లేకుండా అంత గొప్ప స్థాయికి వెళ్తాడా? వెళ్ళలేడు. ఎందుకంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్, తనలో ఉన్నటువంటి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ గిఫ్ట్ లేకుండా రావు. ఎవరో అనామకుడు కాదు అతను మెసేజ్ ఇస్తే జర్మనీ మొత్తం కూడా కదిలిపోయే రీతిగా ఇచ్చేవాడు. కానీ అతను తన యొక్క గిఫ్ట్ని, తన దర్శనాన్ని దేనికోసం వాడాడంటే లోకాన్ని పాడు చేయడానికి వాడాడు. అయితే మన యొక్క దేశంలో మహాత్మా గాంధీని మనం చూస్తున్నాం. హీ హ్యాడ్ ఎ విజన్. ఆయనకు ఒక దర్శనం ఉంది. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు మరి ఒక విషయం ఆయనకు కోపాన్ని రేపింది. ఏమిటంటే అక్కడ భారతీయుల పట్ల వారు చూపిస్తున్నటువంటి వ్యత్యాసము, వారు చూపిస్తున్నటువంటి ఆ యొక్క పక్షపాతం ఏదైతే ఉన్నదో భారతీయుల విషయంలో, అది ఆయనకు కోపాన్ని రేపింది. ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ద వన్ ఇన్ దిస్ వరల్డ్ దట్ మేక్స్ యూ యాంగ్రీ ఈజ్ ద వన్ దట్ యు ఆర్ బార్న్ టు సాల్వ్. ఈ లోకంలో ఒక విషయము నిన్ను గాయపరుస్తుంది, లేకపోతే నీకు కోపాన్ని రేపుతుంది. ఎందుకు ఇది ఇలా ఉంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా జరగకూడదు కదా అని ఒక విషయం నీకు కోపాన్ని రేపుతుందంటే దానికి జవాబుని దేవుడు నీలోనే పెట్టాడు. దాన్ని సాల్వ్ చేయడానికి ఆ జవాబు, ఆ శక్తి, ఆ దర్శనాన్ని దేవుడు నీలో పెడతాడు. సో గాంధీ కోపం వచ్చింది. ఏంటి మేము ఇండియన్స్ అంటే మీకు ఎలా ఉంది, మీరు సెకండ్ క్లాస్ సిటిజన్స్ అన్నారు వాళ్ళు.
అయితే కుదరదన్నాడు. కుదరదంటే జైల్లో వేస్తాం, అది ఇది అని చెప్పేసి అన్నారు. మొత్తానికి ఒక ఉద్యమం అక్కడ మొదలుపెట్టాడు. కొంత సక్సెస్ అయ్యాడు. వాళ్ళ పాసులు అక్కడ ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికన్ సంబంధించినటువంటి ఆ యొక్క పాస్పోర్ట్లు అవి కాల్చివేయటం ఇవన్నీ చేసిన తర్వాత మొత్తానికి శ్రమలు పడ్డాడు. కానీ దర్శనం ఉంది. ఏంటంటే ఇండియన్స్ ఎందుకు మిగిలినటువంటి వాళ్ళతో సమానంగా ఉండకూడదు, ఎందుకు వీళ్ళ వాల్యూ వీళ్ళకి రెస్టోర్ చేయకూడదు. తర్వాత భారతదేశానికి వచ్చాడు. ఇక్కడ అదే దర్శనంతో ముందుకు కొనసాగాడు. ఒక దినాన భారతదేశాన్ని మరి స్వతంత్ర దేశంగా చేయటానికి ఒక కీలకమైనటువంటి ఒక పాత్రను వహించాడు. అలాగే జర్మనీ దేశంలో మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. అప్పుడు ప్రొటెస్టెంట్ చర్చ్ లేదు. హీఈస్ ఎ విజనరీ. ఆయనకి దర్శనం ఉంది. ఏమిటి ఆ యొక్క దర్శనం అంటే, ఒక విషయము రోమన్ క్యాథలిక్ చర్చ్లో తనకి కోపాన్ని రేపింది. ఏంటంటే వారు ఈ పాప క్షమాపణ పత్రాలు అమ్మేవాళ్ళు డబ్బులకి. ఆ పత్రాలు కొనుక్కుంటే మీరు పరలోకానికి వెళ్తారు కనుక డబ్బులు ఇచ్చి కొనుక్కోండి. ఈ డబ్బులన్నీ పోపులకి వీళ్ళకి వెళ్ళారనమాట. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఇదేంటి వాక్యానుసారంగా లేదే, ది జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ కదా, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడే, కానీ ఈ పోపులకి ప్రీస్టులకి మరి వాళ్ళు ఇచ్చిన పత్రాలు కొనుక్కుంటే మనం క్షమించబడతాం. యేసుక్రీస్తు కదా మనం క్షమించేది, వాక్యం అలా ఉంది కదా. సో ఐ విల్ నాట్ యాక్సెప్ట్ అన్నాడు. నేను అంగీకరించను అన్నాడు. కోపం వచ్చింది. ఆ కోపమే తనని గ్రేట్ రిఫార్మర్గా మార్చింది. మనం ఆరాధించేటువంటి ఈ ప్రొటెస్టెంట్ చర్చ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మార్టిన్ లూథర్ దగ్గర నుంచి వచ్చింది. 500 ఇయర్స్ ఇప్పటికి. ఆయనలో ఉన్నటువంటి దర్శనం, I don't know how many Martin Luthers are here. I don't know how many Gandhis are here. But if you don't realize this vision, the purpose of your life in this world, you cannot influence the world. ఇక్కడ ఎంతమంది మార్టిన్ లూథర్స్, ఎంతమంది గాంధీస్, ఎంతమంది మదర్ తెరీసాస్, ఎంతమంది మరి విలియం కేరీస్ ఇక్కడ ఉన్నారో మన నాకైతే తెలియదు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది గ్రేట్ పీపుల్ వాళ్ళ దర్శనాన్ని గుర్తించకుండానే వాళ్ళ జీవితాలు ముగిచేస్తున్నారు. సో ఐ ఎంకరేజ్ యూ టు రియలైజ్ యువర్ విజన్ టుడే. నువ్వు ఎందుకు దేవాన్ని నీ లోకానికి పంపించావు? నేను ఈ లోకానికి ఏం కంట్రిబ్యూట్ చేయాలి? నేను ఈ లోకానికి ఇవ్వవలసినటువంటి గిఫ్ట్ ఏంటి? అడగండి దేవుణ్ణి. దేవుడు తప్పనిసరిగా మీకు మరి జవాబునిస్తాడని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ఆఖరి మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. 3వ మాట ఏమిటంటే, యవనస్తుల యొక్క బలము ఎక్కడ ఉంటుందంటే వారి యొక్క ప్లానింగ్లో ఉంటుంది. యవనస్తుల యొక్క బలం ఎక్కడ ఉంటుందంటే వారి ప్లానింగ్లో ఉంటుంది. మొట్టమొదటిది యవనస్తుల బలము వారి పరిశుద్ధతలో ఉంటుంది. రెండవది వారి దర్శనాన్ని గుర్తిస్తేనే నీకు బలం, లేకపోతే నీకు బలం లేదు. నువ్వు అందరిలో ఒకలాగానే అయిపోతావు, అందరిలో ఒక దానిలాగా అయిపోతావు. నీ దర్శనాన్ని గుర్తించినప్పుడు నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఒక ప్రాబ్లం నీ లోకంలో సాల్వ్ చేస్తావు, ప్రజల్లో నువ్వు నిలబడతావు తలెత్తుకుని. మూడవదిగా మరి యవనస్తుల యొక్క బలం ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ ప్లానింగ్లో ఉంటుంది. ఇప్పుడు మనం క్రొత్త సంవత్సరంలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాం, జస్ట్ ఫ్యూ వీక్స్. ప్లానింగ్ అనేటువంటిది మరి యవనస్తుల యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యం. నేను ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రతి గంట ప్లాన్ చేసుకుని వచ్చాను. ఎందుకంటే 1 వీక్ నాకు ఇక్కడ చాలా ఖర్చు పెట్టుకుని వచ్చాను. ప్రతి గంట కూడా నేను మా తమ్ముడితో మాట్లాడి టైం టేబుల్ అంతా కూడా తీసుకుని ఏ రోజు ఏ టైంలో ఎక్కడ ఉంటాం, అక్కడ ఎంతసేపు ఉంటాం, ఆ తర్వాత పలానా చోట ఎంతసేపు ఉంటాం, ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకుని వచ్చాను. అందుకని అన్నీ ఫుల్ఫిల్ చేసుకుని మరి ఇదైతే నా ప్లాన్లో లేదు, అయ్యగారు అడిగినప్పుడు వెంటనే నా ప్లాన్లో పెట్టుకుని మరి ఇది కూడా ఫుల్ఫిల్ చేసుకుని వెళ్ళబోతున్నాను. అంటే ప్లానింగ్ చేసేటువంటి వాడికి టైం యొక్క విలువ అర్థమవుతుంది. ఒక చిన్న విషయం చెప్పేస్తాను, నాకు సమయం అయిపోయింది కాబట్టి. ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్లో మరి ఒక స్టడీ చేశారు. స్టడీ చేస్తే మానవుని యొక్క జీవితంలో మానవుడు ఏం చేస్తాడు, అసలు ఏది ఎంతసేపు చేస్తాడు, ఏది ఎన్ని రోజులు చేస్తాడు అని చూశారు. చూస్తే ఒకవేళ కనుక సగటు మానవుడు ఒకవేళ కనుక అతను 70 years లేకపోతే 75 years అనుకోండి బ్రతుకుతాడు అనుకోండి, అతడంట తన జీవితంలో 25 సంవత్సరాలు నిద్రపోతాడంట. ఎప్పుడైనా విన్నారా?
అంటే మీరు రోజు నిద్రపోయేటువంటి ఆ టైంని మీ జీవితంతో క్యాల్కులేట్ చేసుకుంటే 25 years యు ఆర్ స్లీపింగ్. ఒకవేళ మీరు 75 సంవత్సరాలు బ్రతికితే సంగతి నేను చెప్పేది. అంటే మీకు దేవుడు 75 సంవత్సరాలు ఇచ్చాడు, దానిలో ఎంత పోయింది చెప్పండి? 25 సంవత్సరాలు మీకు తెలియకుండానే వెళ్ళిపోయింది. ఇక దానిలో మీరు ఏం చేయలేరు, మీరు ఏం సాధించలేరు, మీరు లోకానికి ఏమి ఇవ్వలేరు. సో 25 సంవత్సరాలు నిద్రపోతాడు. ఇక దాన్ని మనం అవాయిడ్ చేయలేంగా, తప్పదు కదా, నిద్రపోతేనే కదా మనం బ్రతికేది. సో 25 years యూ లాస్ట్. ఒకవేళ మీరు 75 సంవత్సరాలు దేవుడు మీకు ఆయుష్ ఇచ్చాడు, 25 సంవత్సరాలు మీరు కౌంట్ చేసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అయిపోయింది అది. ఆ తర్వాత మరి చూస్తే 10.3 సంవత్సరాలు పనిలో గడుపుతాడు. మీరు చేసే జాబ్ ఏదైనా సరే, అది నర్సే కానివ్వండి, డాక్టరే కానివ్వండి, ఇంజనీరే కానివ్వండి, మిషనరీయే కానివ్వండి, ఏదైనా సరే 10.3 సంవత్సరాలు సగటున వాళ్ళు వర్క్లో గడుపుతారంట. అంటే అక్కడికి ఏమైనా ఎంత అయిపోయింది? 75 + 9, 75 50 - 9 41. ఆ తర్వాత 9.1 సంవత్సరం టెలివిజన్ చూస్తూ గడుపుతాడంట. చూస్తున్నాం కదా వార్తలు ప్రతిరోజు, జస్ట్ 1 hour, లేకపోతే 15 minutes, లేకపోతే 30 minutes అందరం చూస్తాం కదా. ఇప్పుడు టెలివిజన్ ఎందుకు, ఈ ఫోనే వచ్చేసింది. ఇంక నేను అనుకుంటాం ఈ సెన్సెస్ యాక్చువల్గా మారుతాయి, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా మారిపోయి ఉంటాయి బహుశా. అయితే వాళ్ళు చేసినటువంటి సగటున 9.1 సంవత్సరం వాళ్ళు టెలివిజన్తో గడుపుతారంట సగటు మానవుడు. అంటే అక్కడ 41 సంవత్సరాల్లో 9 తీసేయటమే. సో 32 అనుకోండి. ఆ తర్వాత క్లీనింగ్కి వాటికి వీటికి 1 సంవత్సరం, 31 అనుకోండి. తినడానికి 4.5 years. అంటే మనం ప్రతిరోజు భోజనం చేసేటువంటి సమయాన్ని మొత్తాన్ని కనుక క్రోడీకరిస్తే మన జీవితం మొత్తంలో 4.5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. మీరేం చేయరు, అదే తినటమే, ఇంకా అంతే. 3 పూట్ల తినటమే మనం చేసే పని. 4.5 సంవత్సరాలు అయిపోయింది దాంతో. ఇంకా మీకు సాధించడానికి అక్కడ ఏమీ లేదు. వీటన్నిటిలో మీరు సాధించడానికి ఏం లేదు. జాబ్ చేసుకుంటారు, జీతం తెచ్చుకుంటారు, కుటుంబాన్ని పోషించుకుంటారు, సాధించింది పెద్దగా ఏమి ఉండదు. నిద్రపోతారు, సాధించింది ఏముండదు, రెస్ట్ తీసుకుంటారు. క్లీన్ చేసుకుంటూ ఉంటారు, సాధించింది ఏముండదు. సో ఇవన్నీ తీగా మీకు తిప్పి కొడితే ఒక 25 years ఏమో మిగులుతుంది. మీరు ఏదైనా ఈ లోకంలో మీకు దేవుడిచ్చిన దర్శనాన్ని ఉపయోగించి ఈ లోకానికి ఏదైనా మేలు చేయాలి, ఈ లోకానికి ఒక మంచిని తేవాలి, ఈ లోకంలో నేను ఒక పేరు పొందినటువంటి వ్యక్తిగా, నలుగురికి ఉపయోగపడేటువంటి మంచి ఒక ఇన్ఫ్లుయెన్స్ని తెచ్చేటువంటి వ్యక్తిగా, ప్రభావాన్ని తెచ్చేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి, దేవుని పేరు నిలబెట్టేటువంటి వ్యక్తిగా ఉండాలి అని చెప్పి ఒకవేళ మీరు అనుకుంటే మీకున్నది 25 years. నేను అనుకుంటాను బహుశా కొంతమందికి ఆ 25 years ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకా మీరు ఆలస్యం చేయటువంటిది మంచిది కాదు. ప్లాన్ యువర్ లైఫ్. నాకు ఎక్కువ సమయం లేదు. ప్లాన్ యువర్ లైఫ్. ఈ రోజు నుంచే, రేపటి నుంచే, ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి నేనేం చేయాలి, ఒక డైరీ తీసుకోండి, ప్లాన్ చేయండి. అప్పుడు ఏంటంటే మీరు ఎక్కడెక్కడ మీ టైంని వేస్ట్ చేస్తున్నారో, ఎక్కడెక్కడ మీ టైం వ్యర్థంగా పోతుందో అవన్నీ కూడా మరి మీకు అర్థమైపోతాయి. వాటిని మీ విజన్కి తగినట్టుగా, మీ దర్శనానికి తగినట్టుగా మీరు దాన్ని సరిగ్గా మలుచుకోవడానికి వీలవుతుంది. ఇంకొక మాట చెప్తున్నాను, మాట చెప్పేసి ముగిచ్చేస్తాను. ఏంటంటే యూ కెనాట్ కంట్రోల్ యువర్ పాస్ట్. మీరు మీ మీ యొక్క పాస్ట్ని, గతాన్ని మీరు కంట్రోల్ చేయలేరు, అయిపోయింది అది. యూ కెనాట్ ఈవెన్ కంట్రోల్ యువర్ ప్రజెంట్. ప్రజెంట్ అంటే ఏంటి? ఇప్పుడు టైం ఎంత అయింది ఎవరైనా చెప్పగలరా? సెకండ్లతో సహా ఎవరైనా చెప్పగలరా? సెకండ్లతో సహా మీరు చెప్పేలోపే ప్రజెంట్ దాటిపోయింది కదా. ఇప్పుడు నేను ఇలా చూసుకుని 4:05:23 అనేలోపు 24కి వెళ్ళిపోయాం మనం, అవునా కదా? సో యూ కెనాట్ ఈవెన్ కంట్రోల్ యువర్ ప్రజెంట్, బట్ వన్ థింగ్ యూ కెన్ డూ, యూ కెన్ కంట్రోల్ యువర్ ఫ్యూచర్. మీరు మీ భవిష్యత్తుని కంట్రోల్ చేయగలరు. దేవుడు అది మీ చేతిలోనే పెట్టాడు. చాలామంది గాల్లో దీపం పెట్టేసేసి దేవుడు నన్ను బ్లెస్ చేయలేదండి, దేవుడు నన్ను మరి నాకు అది ఇవ్వలేదండి, ఇది ఇవ్వలేదండి. నో, లుక్ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్స్. దేవుడు నీ చేతిలో సమయాన్ని పెట్టాడు. వాట్ ఆర్ యూ యూజింగ్ ఇట్ ఫర్?
దేని కొరకు ఉపయోగిస్తున్నావు దాన్ని? నీ భవిష్యత్తు నీ చేతిలో పెట్టాడు దేవుడు. దేవుణ్ణి నిందించొద్దు. ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని చేసుకో, చక్కగా ప్లాన్ చేసుకో. అట్లీస్ట్ ఈ 2021 అయినా సరే మంచిగా ప్లాన్ చేసుకో, ప్రయోజనాత్మకంగా, ప్రొడక్టివ్గా ప్లాన్ చేసుకో. నీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా తీర్చబడుతుంది. 3 విషయాలు ఏంటంటే, నీ బలము నీ పరిశుద్ధతలో ఉంది, నీ బలము నీ యొక్క దర్శనంలో ఉంది, నీ బలము నీ ప్రణాళికలో ఉంది, ప్లానింగ్లో ఉంది. ఈ 3 కీస్ని పట్టుకొని మీరు వెళ్ళండి, మీ జీవితం ఎంతగానో మార్చబడుతుంది. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.